రీసెంట్ గా నేను మన తెలుగు న్యూస్ ఛానల్స్ ని చూస్తుంటే ఒక అబ్బాయి వచ్చేసి ఇలాగా యుఎస్ లో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అనమాట. అంటే డిపోర్టేషన్ భయంతో అతను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి టీవీ ఛానల్స్ ఎన్టీవీ, సాక్షి టీవీ, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ దీని గురించి చెప్పారన్నమాట. యాక్చువల్ గా చూస్తే అది కొందరు ఫేక్ న్యూస్ అని చెప్పేసి కొందరు అన్నారు. సో ఓవరాల్ గా అయితే దాని గురించి ఒక వీడియో పెడదామని చెప్పేసి నేను పెట్టాను, కానీ బట్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి నేను కూడా ఆ వీడియోని తీసేసాను అనమాట. బట్ నాకు తర్వాత అనిపించింది, ఓకే ఇది ఫేక్ న్యూస్ అయినా రియల్ న్యూస్ అయినా సరే మనము ఒక మెసేజ్ ఇద్దాము. అంటే ఆ అబ్బాయికి వచ్చేసి ఏమైందంటే ఇలాగా ఇల్లీగల్ గా ఒక రెస్టారెంట్ లో జాబ్ చేస్తున్నాడంట. ఐఎస్ ఏజెన్సీ వాళ్ళు రెస్టారెంట్ పైన వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఈ అబ్బాయి దొరికాడు. సో దొరికినప్పుడు వాళ్ళు అతని పాస్పోర్ట్ తీసుకున్నారు అనమాట. సో తీసుకుని సీజ్ చేశారు. దానివల్ల అతనికి ఒక భయం పట్టుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఇది మాట మెసేజ్ టీవీ ఛానల్స్ లో. సో వాళ్ళ పేరెంట్స్ కి ఇలాగ రీచ్ కాలేకపోతున్నారు, ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్ లాక్ లో ఉండడం వల్ల వాళ్ళు టీవీ ఛానల్ ని రీచ్ అవుట్ అయ్యి ఈ మెసేజ్ ని ఇచ్చారని చెప్పేసి చెప్పారన్నమాట. ఇది కొందరేమో ఫేక్ అంటున్నారు, కొందరేమో నిజం అంటున్నారు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ కానీ ఎక్కడే కానీ న్యూస్ లింక్స్ లో కానీ ఈ మెసేజ్ అయితే రాలేదు. ట్రంప్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి తను ఎలక్ట్ కాకముందు నుంచి చెప్పాడనమాట, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళని నేను డిపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. తర్వాత ఇల్లీగల్ గా ఎవరైనా సరే ఏదైనా పనులు చేస్తున్నా, మీరు ఎవరైనా సరే F1 స్టూడెంట్ మీద వస్తే వాళ్ళు విత్ ఇన్ క్యాంపస్ 20 hours ఇన్ ఏ వీక్ మీరు జాబ్ చేసుకోవచ్చు. మీరు క్యాంపస్ దాటి ఎక్కడైనా బయటికి చేస్తే అది ఇల్లీగల్ కింద వస్తుంది. దట్స్ ఎ ప్లెయిన్ మెసేజ్. మీరు ఎవరైనా సరే అందులో ఉంటే కనుక ఖచ్చితంగా ఒకవేళ ఐస్ రేట్స్ జరిగినప్పుడు మిమ్మల్ని వాళ్ళు డిపోర్టేషన్ చేయొచ్చు, లేకుంటే స్టూడెంట్ వీసా అయినా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఐ డోంట్ నో, దే విల్ టేక్ ఎ డెసిషన్. ఇది ఎక్స్పెక్టెడ్. సో అందుకని ఏం చెప్తున్నా అంటే చాలా మంది ఎవరైనా సరే స్టూడెంట్స్ అలా ఉంటే చాలా మటుకు ఇప్పటికే తగ్గించుకున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈ పార్ట్ టైం జాబ్స్ ఎవరైనా సరే బయట చేస్తున్నారో వాళ్ళందరూ ఆపేసుకున్నారు. కానీ కొందరికి తప్పని పరిస్థితి, ఎందుకంటే ఇండియా నుంచి హెవీగా లోన్స్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఆ లోన్స్ తీర్చాలంటే పార్ట్ టైం జాబ్ చేసి తీరాలా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించే ప్రసక్తి ఉండదు అనమాట. ఇంత క్రిటికల్ సినారియో ఉండద్దని చెప్పేసి నేను చెప్తాను అనమాట. కనీసం రాబోయే స్టూడెంట్స్ ఎవరైనా సరే యుఎస్ కి కానీ కెనడాకి కానీ వస్తుంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం డబ్బులు పెట్టుకుని రండి. మీరు కేవలం పార్ట్ టైం జాబ్ మీద డిపెండ్ అయి వచ్చారనుకోండి, సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ తక్కువ అయిపోయినాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే బయటికి వెళ్ళి చేసుకోవాలంటే అది ఇల్లీగల్. సో మీకు ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వల్ల మీరు ఇలాగా కొంచెం ఇల్లీగల్ గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదే టైంలో మిమ్మల్ని వాళ్ళు డిపోర్ట్ చేస్తే మీరు అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేకపోతారు, మీకు కొంచెం అవమానం లాగా ఫీల్ కావచ్చు. పేరెంట్స్ కి కొంచెం ఎంతో డబ్బులు పెట్టి పంపించాం కదా, ఆ డబ్బులన్నీ లాస్ కదా అని చెప్పేసి అనుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది న్యూస్ ఛానల్స్ ఆ వీడియోస్ నేను చూసినప్పుడు కింద కామెంట్స్ నేను చదివినప్పుడు చాలా మంది, ఎందుకురా బాబు అంత కష్టపడి అక్కడ బతకడం ఎందుకు, ఆ పార్ట్ టైం జాబ్స్ ఏందో ఇక్కడ ఇండియాలో చేసుకుని మీరు లైఫ్ ని మంచిగా ఒక స్టార్ట్అప్ లాగా పెట్టి ఇక్కడ ఎదగచ్చు కదా అని చెప్పేసి కొందరు సజెషన్ ఇచ్చారన్నమాట. ఎవరికి వాళ్ళు సజెషన్ ఇచ్చారు, కానీ బట్ ఇస్తూనే ఉంటారు. పబ్లిక్ అన్నాక ఎవరికి వాళ్ళు సజెషన్ ఇస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఫేస్ కాలేదు కాబట్టి ఎవ్రీవన్ విల్ గివ్ ఏ సజెషన్ అనమాట. సో నేనేం చెప్తానంటే, మీకు చాలా టఫ్గా ఉందనుకోండి, అంత టఫ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇటుపక్క రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఇండియాలో ఉండి, ఇండియాలో కూడా చాలా స్టార్ట్అప్స్ స్టార్ట్ అయ్యాయి, చాలా ఒక బిజినెస్ అనేది క్లిక్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అనేది బాగా ఎర్న్ చేస్తున్నారు. టీ షాప్ పెట్టుకొని కూడా బతుకుతున్నారని చెప్పేసి చాలా మంది రెఫరెన్స్ అనమాట. టీ షాప్ అని ఎందుకు రెఫరెన్స్ ఇస్తారంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, అంటే టీ షాప్ పెట్టుకొని సరే బతకచ్చు అనేది ఒక రెఫరెన్స్ లాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీ షాప్ పెట్టుకొని కూడా చాలా మంది కోటీశ్వరులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. సో అలాగని రెఫరెన్స్ ఇస్తారు. సో మీరు వచ్చేటప్పుడే ధైర్యంగా రండి, కొంచెం మనీ ఫైనాన్షియల్ గా పెట్టుకొని రండి. డబ్బులు లేవు, కేవలము పార్ట్ టైం జాబ్ చేసుకొని బ్రతకాలన్నప్పుడు ఇక్కడ అది ఖచ్చితంగా టఫ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు యుఎస్ కి రావడం అందరికి కళ అయిపోయింది ఖచ్చితంగా, ఎందుకంటే యుఎస్ కి వస్తేనే లైఫ్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చాలా మంది డిసైడ్ అయిపోయారు అనమాట. సో మీరు వచ్చే ముందు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకొని ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది, అక్కడ మనం సర్వే కాగలమా లేదా అని కనుక్కొని రండి. సో మీరు ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీలో తీసుకోవడం కూడా అది తప్పే, ఎందుకంటే చాలా మంది కొన్ని తుగ్లక్ యూనివర్సిటీలు ఉంటాయి అన్నమాట. ఏదో ఒక మనకు GREలో GMATలో మనకు స్కోర్ వస్తే కనుక ఆ స్కోర్ బట్టి మనకు ఏదో ఒక యూనివర్సిటీలో మనకు సీట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి ఏం లాభం ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి ఈ 4 years ట్రంప్ ప్రభుత్వంలో ఇలాగే ఉంటుంది. సో మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి ఎవరైనా సరే. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ సిచ్యువేషన్. మీరు రూల్స్ ని ఫాలో అయితే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ పీజీ అనమాట. బట్ మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం బయటకెళ్ళి చేయడము, ఇలాగ డిప్రెస్ కావడం అనేది
అలా మెంటాలిటీ ఉంటే మాత్రం మీరు ఎవరైనా సరే చూసుకొని కెనడాకి యూఎస్కి రండి. నన్ను అడిగితే అంత సిచ్యువేషన్లో ఉంటే రావద్దని నేను చెప్తాను. దట్స్ మై ఓన్ సజెషన్. బట్ సీనియర్స్ కానీ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సరే వెళ్ళింటారు కదా యూఎస్ కానీ కెనడా కానీ, వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకొని రమ్మని చెప్తాను. సో డోంట్ డిప్రెస్ అండ్ టేక్ లైఫ్ అనేది తీసుకోవద్దని. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని పంపించిన తర్వాత, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దని. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని బాడీని కూడా ఇండియాకి పంపించడానికి చాలా టఫ్. ఎంతో డబ్బుల్ని కలెక్ట్ చేయాలా, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ బాడీ వచ్చేంత వరకు పేరెంట్స్కి అయితే నరకం ఉంటుంది అన్నమాట. సో మీరు చూసుకుని ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని నేను చెప్తాను. స్టూడెంట్స్, బీ స్ట్రాంగ్ అట్ యువర్ హార్ట్. దట్స్ ఇన్ మై సజెషన్. థ్యాంక్ యూ.